డబ్బు 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 వర్షం కరెన్సీ వర్షం డబ్బా గడిది గుడ్డ నెత్తి మీద నీళ్లు పోయిరా పరుపు చింపి ఇల్లంతా దూది పోశారు. డబ్బు కదా దూత అనవసరంగా నిద్రలేపి నా కరెన్సీ కళ మొత్తం నాశనం చేసావు కదా. ఈ డబ్బు జబ్బు ఒకటి మీకు వారానికి ఒకసారి ఇంట్లో ఏదో ఒకటి నాశనం చేస్తే గానీ మీకు మెలకు రాదు. ఇప్పటికే లక్షలు ములుగుతున్నాయి, ఇంకెంత కావాలండి డబ్బు? కోట్లు కోట్లు సంపాదిస్తానే. మా తాత నాకు కోటీశ్వరరాయుడు అని పేరు పెట్టుకున్నందుకు నా పేరు సార్థకం చేసుకుంటాను. లక్ష్మి, డబ్బు గొప్పతనం నీకేం తెలిసి? అది నా కంటికి కనపడకపోతే నా గుండె లబ్ డబ్బని కొట్టుకోదే డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. నాకు ఒళ్ళంతా పులకరం వచ్చేసి పిచ్చెక్కినట్లు డాన్సులు చేయాలనిపిస్తుంది. కరెన్సీ పెర్ర నా చెవులకి సరిగమల్లా వినిపిస్తాయి. కళ్ళ ముందు స్వర్గం కనిపిస్తుంది. డబ్బుతో ఏమైనా చేయొచ్చు. లక్ష్మి, ప్రపంచాన్ని కొనేస్తాను, నీకు దానం చేస్తాను. తర్వాత చేద్దరు గాని రాయుడు గారు, బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయండి. ఆ పెళ్లిళ్ళ పేర వస్తాడండి. వస్తాడు వస్తాడు పంతులు, తెస్తాడు కట్నాలు. వస్తాడు పంతులు, తెస్తాడు కట్నాలు. డబ్బు డబ్బు డబ్బు, ఈయన్ని మాత్రం మార్చలేం. అమ్మా లక్ష్మి, శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, చెత్త కాగితాల లక్ష్మి, వరకట్నాల లక్ష్మి, నన్ను కనికరించమ్మా. నీచ నికృష్ట ఉడతలు పట్టే వెధవలంటే నీకు మహాప్రేమ కదా. అలాంటి నీచాతి నీచ నికృష్ట వెధవల్లో అధముణ్ణి. నన్ను వదిలిపెట్టకమ్మా, వదిలిపెట్టకు. కావాలంటే నీ అష్టలక్ష్ములందరినీ తోడు తెచ్చుకో. నేను గొళ్ళెం పెట్టి బయట కాపలా ఉంటాను, నువ్వు లోపల కలకల ఆడుకోవచ్చు. డిస్టర్బెన్స్ ఉండదు. అయిపోయి చాలాసేపు అయింది దొరికి. 5 ఏళ్ల నుంచి అగరబత్తులు తగలేస్తున్నారు, ఇంక జరగచ్చు కదండి. ఏంట్రా 5 సంవత్సరాల నుంచి కాకపోతే నేను చచ్చేంత వరకు ఈ అగరొత్తినే అమ్మవారి ముక్కు దగ్గర వాసన చూపించి లోపల పెట్టుకుంటాను. నీకేంటంట ఆవిడికి లేని అభ్యంతరం. అవతల పురోహితుడు వచ్చే టైం అయింది. రాయుడు గారు, నీ గొప్ప దగ్గ ఒడుపారా తద్దినం భోజనం చేసి వస్తుంటే నడు విరగొట్టావు కదరా ప్రాచుడా అని. రాయుడు గారు ఎక్కడా? చాలా థ్యాంక్స్ అండి. రంభ, ఊర్వశి, మేనక, అపురూప సుందరి మోడల ఫోటోలు తెచ్చాను మీ అబ్బాయి కోసం, చూడండి. ఫోటోలు ఎవరికి కావాలయ్యా? అందరం ఎందుకంట కొరుకుదంటావా? కన్ను లేకపోతే గాజు కన్ను పెట్టిస్తా, కాలు లేకపోతే జయపూర్ కాలు పెట్టిస్తా, గుండుగా ఉంటే తిండి పెట్టకుండా మారుస్తా, సన్నగా ఉందనుకో మాకు ఆనందిస్తా. అయినా ఇవేవి నాకు పట్టింపులు కావయ్యా. నా పట్టుదలల్లా ఒక్కటే, నాకు కాబోయే కోడలు ఆ ఇంటికి ఏకైక సంతానమై ఉండాలి. దాని బాబు కోటీశ్వరుడై ఉండాలి. అది సరే, జాతకాలన్నా సరిపోవాలిగా. జాతకాలు సరిపోవడం ఎందుకయ్యా? మన జాబితాలు సరిపోతే చాలు. పంతులు గారు టీ. చచ్చు వెధవా, పంతులు గారికి టీ ఇచ్చి చంపేస్తావట్రా? అదేండి, నేను టీ ఇచ్చానంటే అదేదో ఎలకల మంది ఇచ్చాడు అడుగుతాండి. అదేనయం కదరా. ఇప్పుడు టీలో పంచదార ఉంటుంది, అది తాగితే షుగర్ వ్యాధి వస్తుంది. నీకు షుగర్ వ్యాధి వచ్చిందనుకో తప్పి ముందు చచ్చిపోతావు కదా. నో 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 నో, నాకు షుగరే లేదండి. లేకపోతే మాత్రం రాదని గ్యారంటీ ఏమిటి? పంతులు, కప్పు టీ కోసం గుట్టుకుని చచ్చిపోతావు చెప్పు. పర్వాలేదు, చూద్దాం. నేను తాగను. పర్వాలేదు, నేను తాగను. నేను తాగను. ఇవ్వండి. నేను తాగను. ఏగబడిందండి. అయ్యో ఏగ దస్తే తెచ్చింది కానీ ఈ వేస్ట్ కాదండి. పంతులు గారు, అయ్యా మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మీకేం కావాలో చెప్పారు, మీ అబ్బాయి ఇష్టాలు కూడా తెలుసుకోవాలిగా. వారి పిచ్చి పంతులు, మా అబ్బాయిని ఏం అడగక్కర్లేదయ్యా. 7 తరాల నుండి మా వంశంలో పుట్టిన ప్రతివాడి
లక్షణం ఏమిటో తెలుసా పెంట తొక్కుతావు జాగ్రత్త అంటే తింటా ఏమిస్తా అంటాం అందుకే కామోసండి అయ్యా మీరు నోరిప్పితే ఆ వాసన వస్తుంది మరి నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని. ఏటి పాపలు ఎలా వద్దారు? ఓ అక్కినేని గారా మ్మ్. మేం బాగానే ఉన్నాం. మీ ఒంట్లో ఎలా ఉంది? మమ్మల్ని పలకరిస్తున్నారు. పలకరించడం నేరమా? అది పెద్ద ఘోరమా? ఆ అమ్మాయి నాకు నచ్చింది, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది తప్ప. పెట్టుకోండి పెట్టుకోండి, మీ ఇష్టం పెట్టుకోండి. లాక్కండి, చూడవే, ముద్దు కింద పడిపోతాను. పెట్టుకుంటా. పడితే ఈ అద్దాల రాముడు మీకు దక్కడు. Come on. ఏడ్చి. Ready? ఇప్పుడు ఏడ్చి. One, అయ్యో two. కండిలారా, ఏమిటి ఈ అవమానం? మా సూపర్ హీరో వస్తాడు, మీ పని చేస్తాడు. చేస్తాడు చేస్తాడు, ఏం చేస్తాడో చూస్తా. ప్రశాంత్, ఇదా క్లాస్కి వచ్చే టైం? మాట్లాడవే. సార్ మా నాన్నగారికి 4th హార్ట్ అటాక్ సార్. అరే అరే సారీ. అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు వెళ్ళు. సార్ క్లాసెస్ సార్. అబ్బా నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళవే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. follow me. చూపెట్. మీరు ఎక్కడికి? క్లాస్ రూమ్ వెళ్ళండి. గో టు యువర్ క్లాస్ రూమ్. ఓకే. ఆనాడు షాజహాన్ చక్రవర్తి ముంతాజు కోసం తాజ్మహల్ కట్టించాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. సైలెన్స్ సైలెన్స్ డియర్ ఫ్రెండ్స్. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం భూమి మీద కోకిళ్ళు పాట పాడాయి, నెమలులు నాట్యమాడాయి, సముద్రం ఉప్పొంగింది, ఆకాశంలో రభ ఊర్వశి బేరక తిలోత్తములు బ్రేక్ డిస్కో కలిపి డాన్స్ చేశారు. నసమానే సస విషయం చెప్పరా. ఆవేశపడకండి, మళ్ళీ ఈ రోజు అంత పెద్ద ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయంలో ఎంత బీరు పొంగుతుందంటే సముద్రం మునిగిపోయేంత. ఈ రోజు ఎంత గానబజానా ఉంటుందంటే ఈ రాత్రికి భూకంపం వచ్చేంత. ఎందుకో తెలుసా? హాయ్. రాత్రి 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 నువ్వు చేసే పని రా. ఈ పిల్లలు ఎవరు కడతారు? నీ బాబు కడతారా? కరెక్ట్. తెలిసి ఎందుకు నన్ను అడుగుతావు? ఏ ఒళ్ళు కొవ్వెక్కిందా? రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఏమిటండి పొద్దున్నే పిల్లాడి మీద అనవసరంగా కేకలేస్తారు? అనవసరంగా కాదే, వీడు నన్ను బికారం చేసేశాడు. అమ్మో, ఒక్క రాత్రిలో 20,000 రూపాయలు ఉప్పుని ఎగరగొట్టేసేశాడు. అబద్ధం. 20,000 కాదు మమ్మీ, 20,111 రూపాయలు ఇంక్లూడింగ్ టిప్స్. ఏయ్, చాలే ఊరుకోండి. పుట్టినరోజు కాబట్టి పార్టీ ఇచ్చాడు, రోజు ఇస్తాడా? పుట్టినరోజు కాదే, నేను చచ్చిన రోజు. శివ శివ. ఆ వీడు పుట్టిన తర్వాత ఇప్పటికి 19 సార్లు నన్ను ఇట్లా చంపాడు ఈ పుట్టినరోజు పేరు చెప్పుకుని. ఒరే నాయనా, నేను లక్ష్మీదేవిని బుజ్జగించి లాలించి ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే నువ్వు ఒక్కసారిగా గుంజి బయటికి గింటేస్తావేమిట్రా? నష్టమైపోము. నాన్న, మీ చీకట్లో కూర్చొని కూర్చొని లక్ష్మీదేవి బోర్ కొట్టి కొట్టి బారుమంటోంది. అందుకే అలా షికారుకి పంపించాను. డోంట్ వరీ, డెఫినెట్ గా అష్టలక్ష్మిలతో కలిసి వస్తుంది. నాన్న తప్పండి తప్పండి.